మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ అనుదిన జీవమణి కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మరలా ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యము చేత మనం బలపరచబడుటకై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. ప్రార్థన చేసుకుని ఒక కోడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ప్రతిరోజు ఇటు రీతిగా నీ అనుదిన జీవం అనే కార్యక్రమం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా మీరు నాతోనూ మా అందరితోనూ మాట్లాడి ఈ దినమునకే మాకు కావలసిన శక్తిని మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపలో ఈ దినమున అనేక మంది దేవుని మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. దేవుని మేలు మనం ఎలా పొందుకోగలుగుతాం? దేవుని యొక్క మేలును మనము ఎలాగా సంపాదించుకోగలుగుతామని దేవుని వాక్యముల నుండి మనం చూస్తున్నట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవునితో మనము నడిచినప్పుడు ఆయన మనకు సమాధానం కలగజేస్తాడు, ఆయన మనకు మేలును కలగజేస్తానని వాక్యం చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నువ్వు వీటితో సహవాసం చేస్తున్నావు. నీ జీవితానికి నువ్వు సమాధానాన్ని సంపాదించుకోగలుగుచున్నావా? నీ జీవితానికి మేలును నువ్వు సంపాదించుకోగలుగుచున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని వాక్యము తేటగా సెలవిస్తుంది, నీవు దేవునితో నడిస్తే జీవితము ధన్యంగా మార్చబడుతుంది. అదే లోకముతో నడిస్తే నీ జీవితము శూన్యంగా మార్చబడుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునితో నడిచిన వారు లోకముతో నడిచినప్పుడు వారి యొక్క జీవితము శూన్యంగా మార్చబడ్డది. ఈరోజు నీవు శూన్యము గుండా వెళుచు ఉన్నావేమో, ఈరోజు ఏమీ లేని స్థితి గుండా నువ్వు వెళుచు ఉన్నావేమో. మరి నీ జీవితము దీవెనకరంగా, ధన్యకరంగా, మేలుకరంగా మార్చబడాలని నువ్వు ఆలోచన చేసినట్లయితే నువ్వు దేవునితో నడవాలి. ఈ మాటలు మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడితో సహవాసం, ఇక్కడ మేలు అనేది ఒక ఫలితం. ఆ ఫలితం రావాలంటే నీవు దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, సహవాసం అనే పునాది నువ్వు వేసుకున్నప్పుడు, సహవాసముతో నువ్వు దేవునితో ప్రార్థన చేసినప్పుడు, దేవునితో కలిసి నడవడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం నీ జీవితానికి ధన్యకరంగా మార్చబడుతుంది. దేవునితో సహవాసం చేయడం అంటే నువ్వు ప్రార్థన చేయడమే కాదు, దేవునితో సహవాసం చేయడం అంటే వాక్యమును చదవడమే కాదు. మరి ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరిగి జీవించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించి నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ జీవితంకు మేలు కలుగుతుంది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే గనక సమాధానం. ఇది నన్ను ఎక్కడ చూసినా అసమాధానమే కలుగుతుంది. ఎవరిని కదిపినా, ఎవరిని అడిగినా వారి జీవితాల్లో అసమాధానమే ఏలుబడి చేస్తుంది. మనం ఆలోచన చేసినట్లయితే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు కలిగే మొదటి ఫలితం ఏంటో తెలుసా? సమాధానం కలుగుతుంది నీ జీవితంలో. లోకమిచ్చే సంపాదన సౌకర్యాన్ని కలగజేస్తుంది, కానీ సమాధానాన్ని ఇవ్వలేదు. నీవు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే నీ జీవితంలో ఎన్ని తుఫానులు, నీ మధ్యలో ఎటువంటి శ్రమలు, నీ జీవితంలో ఎటువంటి ఆటుపోటులు వచ్చినా నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు.
ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ చెప్తూ ఉన్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఏంటో తెలుసా? అయ్యా, నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే దొరకనిది సమాధానం. లోకంలో, ప్రపంచము అంతటిలో ధనవంతుడు చెబుతున్న మాట, నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలన్నా నాకు దొరకనిది సమాధానం. ఈరోజు తల్లి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు సమాధానం కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? సమాధానానికి కర్త అయిన దేవుడు నువ్వు ఆనుకున్నావు కాబట్టి, సమాధానానికి కర్త అయిన దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి నీ జీవితానికి సమాధానంగా ఉంది. నీ దగ్గర ధనము లేకపోవచ్చు, వెండి బంగారములు లేకపోవచ్చు, ఆస్తి పాస్తులు నీ జీవితంలో లేకపోవచ్చు, కానీ నువ్వు అనుభవించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క సమాధానం. భక్తుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఈ లోకమును నేను పెంటగాయించా, ఈ లోకమును నేను పెంటగాయించాను అంటున్నాడు. మరి ఈ దినాన్న తల్లి, నువ్వు దేవుణ్ణి ఇష్టంగా మార్చుకున్నావా? లోకాన్ని ఇష్టంగా మార్చుకున్నావా? నువ్వు దేవునితో నడిచినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. నువ్వు లోకముతో నువ్వు నడిచినట్లయితే నీ జీవితం శూన్యంగా వెళుతుంది. ఒకసారి ఆలోచన చేయి. దేవునితో సహవాసంతో నడిచేటప్పుడు నీకు కలిగేది ఇంకోటి మాట ఏంటో తెలుసా? మేలు నీ జీవితానికి కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మేలు అంటే కేవలం ఆర్థికపరమైన ఆశీర్వాదమే కాదు, ఇది శారీరక ఆరోగ్యము, మనసుకు ప్రశాంతత, ఆత్మకు రక్షణ మరియు నిత్య జీవమును ఇచ్చేది. మేలంటే ధనధాన్యములు సంపాదించడం కాదు, మేలంటే ఆస్తి పాస్తులను సంపాదించడం కాదు, మేలంటే వెండి బంగారములను బట్టి నువ్వు విర్రవీగిపోవడం కాదు. నీ జీవితానికి, నీ శరీరానికి, నీ ఆత్మకు సమాధానము కలిగి ఉండడమే మేలు. ఇది నాన్న ధన ధాన్యములు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి నీకు మేలు కలిగిందంటే వారు చెప్పలేరు. ఆస్తిపాస్తులు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో నువ్వు మాట్లాడినప్పుడు వారి దగ్గర నువ్వు పొందుకోలేనిది ఏంటో తెలుసా? సమాధానం. కానీ యేసు ప్రభువుని అనుసరిస్తున్న వారిని నువ్వు అడిగినట్లయితే, యేసు ప్రభును తన ముందు పెట్టుకుని యేసు ప్రభుతో సహవాసము చేసే వ్యక్తిని నువ్వు అడిగినట్లయితే వాళ్ళు ఏమి చెప్పగలుగుతారో తెలుసా? ఈ లోకములో నాకు ధనము లేదు, ఈ లోకంలో నాకు విలువ లేదు, కానీ నా జీవితానికి దేవుడు మేలు ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట! ఈ ఉదయకాలం తల్లి, సహోదరుడా, నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన నీకు మేలు కలగజేస్తాడు. నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన నీకు నెమ్మదిని కలగజేస్తాడు. నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. మేలు అనేది ఎక్కడో బయట వెతకాల్సింది కాదు, అది ఒక వస్తువు కాదు, అది దేవునితో మనము కలిగి ఉండే బంధము నుండి పుట్టే ఫలితం. మనము ఆయన మార్గములు నడిచినప్పుడు ఆయన మేలును మనకు అనుగ్రహిస్తాడు. ఆయన దేవునులతో మనలను ఆశీర్వదిస్తాడు. ఇది నన్ను నువ్వు దేవునితో నడుస్తున్నావా? లోకంతో నడుస్తున్నావా? దేవునితో నడిస్తే నీ జీవితం ధన్యం, లోకంతో నడిస్తే నీ జీవితం శూన్యం. ఇది నా శూన్యంగా నువ్వు వెళ్తున్నట్లయితే అడుగు ఈ ఉదయకాల సమయం, అయ్యా నా జీవితానికి మేలు నువ్వు కలగచేయి, సమాధానం కలగచేయి, సంతోషం కలగచేయి అని నువ్వు అడిగినట్లయితే నా ప్రభు నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీ సన్నిధానమున ఇతి రీతిగా నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీతో నిరంతరము సహవాసము చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించుము. లోకపు ఆందోళన నుండి నన్ను విడిపించి నీ సమాధానముతో నన్ను నింపు. నీ అడుగు చాడలో నడుస్తున్నా, నీ వాగ్దానము చేస్తున్నా ఆ సంపూర్ణమైన మేలును నా జీవితంలో సంపాదించుకునే కృపను అనుగ్రహించయ్యా అని ఎంతమంది అయితే అడుగుచున్నారో వారందరికీ మీరు అనుగ్రహించి కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నువ్వు దేవునితో నడిచినట్లయితే దేవుడు నీకు మేలు కలగజేస్తాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవం అనే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క వాక్యము చేత మీరు బలపరచబడినట్లయితే అనేకులకు
ఈ ఒక వాక్యమును షేర్ చేయండి, అనేకులను ఆత్మ సంబంధం బలపరచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇది నాన్న మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.